దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో భగవంతుడే యజమాని అని అనేవారు బాబా అనే అంశం గురించి చెప్పుకున్నాం. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ, వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడిలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయించుకోవచ్చు. బాబా 16 ఏండ్ల ప్రాయంలో షిరిడి వచ్చి 3 సంవత్సరములు అచ్చట ఉన్నారు. హఠాత్తుగా అచ్చటి నుండి అదృశ్యమై కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాద్ సమీపంలో కనిపిస్తారు. 20 సంవత్సరాల ప్రాయంలో చాంద్ పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడి చేరతారు. అప్పటి నుంచి 60 సంవత్సరాలు షిరిడి వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. దీన్ని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరం ప్రాంతంలో జన్మించి ఉంటారని మనం భావించుకోవచ్చు.